వెల్కమ్ టు పల్లవి టీవీ. జిమ్‌లో పనిచేస్తాడు. అక్కడికొచ్చే అమ్మాయిలను మాట కలుపుతాడు. వాళ్ళని ట్రాప్ చేస్తాడు. లవ్‌లోకి దింపుతాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడు. ప్రైవేట్ వీడియోలు తీసుకున్న తర్వాత బ్లాక్‌మెయిల్ స్టార్ట్ చేస్తాడు. రఫీ అనే వ్యక్తి రవికుమార్‌గా పేరు మార్చుకొని మహిళలను మోసం చేస్తున్న ఉదంతం గత ఆగస్టులోనే వెలుగులోకి వచ్చింది. రవికుమార్‌తో పాటు అతనికి సహాయం చేసినటువంటి రూపేష్ కుమార్ ఇద్దరి మీద అప్పట్లో కేసు నమోదైంది. సో ఈ ఇష్యూ మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చిందంటే మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా సుమతి ఐపీఎస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేయడానికి ఒక కారణం ఉంది. ఏం కారణం అంటే ఒక మహిళను ట్రాప్ చేసినటువంటి ఈ రఫీ అనే వ్యక్తి ఆమె కారుకు ట్రాకర్ పెట్టి జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఆమె ఎటు పోతుంది, ఎటు వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉంటుంది అనే వివరాలన్నీ క్యాప్చర్ చేసి వివరాలు దగ్గర పెట్టుకొని వాళ్ళ మహిళతో సంబంధం పెట్టుకోవడం కాకుండా ఆ మహిళ కూతురు మైనర్ పాప ఎవరైతే ఉంటారో ఆ పాపతో కూడా ఆమెకు వేధింపులకు గురి చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది. సిపి మల్కాజ్గిరి సిపిగా సుమతి మేడం ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయించారు. సో 2020 మనకు గత ఏడాది ఆగస్టులోనే 28వ తారీఖు నాడు వీళ్ళ ఇద్దరి మీద కేసు నమోదైంది కదా. సో ఈ కేసు రీఓపెన్ చేసిన తర్వాత కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. బాలికకు కూడా వీళ్ళు దారుణంగా వేధింపులకు గురి చేశారు. ఆ మహిళను బ్లాక్మెయిల్ చేశారు. దాదాపు 3 మహిళలను పెళ్లి చేసుకున్న వ్యక్తి అనేది ఈ కేసు. ఆ వ్యక్తి కనుక మనం చూస్తే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు రఫీ. ఉండేది తాపూర్లో ఉంటాడు. సో అల్వాల్లో ఒక జిమ్లో పనిచేసేది. రఫీ అనే పేరును రవికుమార్గా మార్చుకున్నాడు. సో జిమ్లకు వచ్చే అమ్మాయిలని ట్రాప్ చేయడం, వాళ్ళతో పరిచయం పెంచుకొని నంబర్లు తీసుకొని ప్రేమ పేరుతోని ముగ్గులోకి దించడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం వాళ్ళు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. సో ఇదంతా వీని తీరు నచ్చగా వాళ్ళు వెళ్ళిపోవడం. సో ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంటుంటే గత ఆగస్టులోనే ఒక అమ్మాయి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు టేకప్ చేశారు. సో ఇది మామూలు మోసపూరిత కేసుగానే చూసినప్పటికీ ఎప్పుడైతే డీసీ మనకు సుమతి ఐపీఎస్ మల్కాజ్గిరి కమిషనర్గా వచ్చారో సో ఆమె ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఒక బాలికను కూడా మైనర్ను కూడా వీళ్ళు వేధింపులకు గురి చేశారు అనేది ఆ కేసులో తేలింది. సో దీంతో పోక్సో కేసు నమోదు చేశారు. ఇద్దరి A1 A2. A1 రవికుమార్, వీని పేరేమో రవికుమార్. సో వీడు A1, అట్లాగే రూపేష్ కుమార్ అని ఇంకొక వ్యక్తి A2గా ఇద్దరి మీద పోక్సో కేసు నమోదు చేసి మళ్ళీ దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. సో చూడండి, రఫీ అనే వ్యక్తి రవికుమార్గా ఎందుకు మారిండు? అమ్మాయిలను మోసం చేయడానికైనా, అమ్మాయిలను ట్రాప్ చేయడానికైనా, మహిళలను వేధించడానికైనా అనేది ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. సో జిమ్లోకి వెళ్ళే వ్యక్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. సో అట్లాగే ఇట్లాంటి వ్యక్తులు రఫీ అలియాస్ రవికుమార్, అట్లాగే రూపేష్, ఇట్లాంటి వ్యక్తుల పట్ల అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.